అందరికి నరకం చూపిస్తారు. కానీ యమపట్టుడికి నరకం చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కన్యాకుమారి కనబడదారి కయ్యాలమారి పడతా వెచ్చారి. వీడి తాగుడు వల్ల డాన్స్ లో రిధం ఉండదు, నా జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడో ఒక పెగ్గు తాగి నువ్వు రంభా ఉరోసి మేనకలా ఉంటావే అన్నాడు. ఆ పొగడతకు పొంగిపోయి ఇంకొక పెగ్గు తాగు అన్నా. ఆ పెగ్గు కాస్త జగ్గైంది, ఇప్పుడు బిందైంది. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? ఏమండి? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని. యమభటుడా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చారు. యమధర్మరాజు కదా రావాలి. ఇలాంటి డీ గ్రేడ్ ని తీసుకెళ్ళడానికి మా బాస్ అవసరం లేదు, మేము చాలు. దీంట్లో కూడా ఏ గ్రేడ్ డి గ్రేడ్ ఉంటాయా? ఉండవా మరి? ఈ తాగుబోతులు అందరిది డీ గ్రేడ్, ఇలాంటి అందగత అందరిది ఏ గ్రేడ్. మాకు అసలు పిల్లర్ లేరండి. ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? అయినా ఇంత ఏ గ్రేడ్ అందాన్ని పెట్టుకుని ఇంత డీ గ్రేడ్ కానీ చేసుకున్నావు నువ్వు. అంటే పెళ్ళి అనేది దైవ నిర్ణయం అంటారు. బొంగం కాదు, ఒకరికి ఆస్తుందని ఒకరికి ఉద్యోగం ఉందని మీకు మీరు చేసుకుంటారు, మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు. రే డీ గ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయిందిలే. రే ఎవర్రా నువ్వు? నేను యమభట్టుడిరా. నువ్వు యమభట్టుడైతే నాకేంది, రక్షాభట్టుడైతే నాకేంది బే? రే మర్యాద రే. నీ అబ్బా, నా అయ్య మర్యాద రామన్నకే మర్యాద ఇయ్య. బొంగులి రెండు కొమ్ములు. మనిషికి ఎలాగ భయపడరు, దేవుడు కూడా భయపడరా మీరు? మా ఆయన అంతేనండి, 2 పెగ్గులు వేస్తే చాలు అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయడు. అందుకే మీకు ముందే చెప్పా, ఒక నెల తర్వాత రండి, మీ పని అయిపోద్ది నా పని అయిపోద్ది అని. మెంటల్ నానా, నేను నెలకు రాగి రావడానికి అప్పునిచ్చోడానికి కాదే, యమభట్టుడిని. రే డిగ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయింది లేరా. అసలు ఏందిరా నీ ప్రాబ్లం? ఏందిరా ఏంట్రా టైం అయిపోయింది? నా బొంగుల టైము నా తెలియదా? నా టైం గురించి నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న చిలక జోసెఫ్ని అడిగిపించిన, అరే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అన్నాడు. ఇప్పుడు వచ్చి టైం అయిపోయిందంటే నేను నమ్మను. ఏంట్రా చిలక జోస్తం చెప్పేది? ఆ చిలక జోస్తాం, చిలక పెంచుకున్నాడు జోస్తాం, నీ జోస్తాం అంతా మా దగ్గర ఉంటదిరా. అవునా? మరి నీ యమపాశం వేసి నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. అమ్మా నా యమపాశం ఏమైనా కనపడిద్దమ్మా నీకు? యమపాశం అంటే ఏంటండి? తాళ్ళ ఉంటదమ్మా. ఓహో ఈ తాడేనా? బట్టలు ఆరేస్తున్నా. మెంటల్ ముఖం దానా, ఎవరన్నా యమపాశం మీద బట్టలు ఆరేస్తారే? తప్పిదా నీకు? వాడు ఒక రకంగా ఉన్నాడు, నువ్వు ఒక రకంగా ఉన్నావు. ఓ ఈ తాడు కోసం ఓ తగ్గించుకుంటున్నావు ఏంటి? 50 రూపాయలు ఇస్తే మా సంతలో 10 వస్తాయి తెలుసా? ఒరే మెంటల్ దానా, ఆ తాడు వేరే ఈ తాడు వేరే. ఏ తాడైనా తాడు నాకు బాగా తెలుసు. నువ్వు ఒక రకంగా ఉన్నావు, వాడు ఒక రకంగా ఉన్నాడు. యమపాశం పని చేయట్లేదు వీడి మీద. గురువర్యా శిష్య, వీడి మీద యమపాశం పని చేయట్లేదండి. మందు తాగిన వాడికి యమపాశం పనిచేయదురా, మత్తు దిగిన తర్వాతే పనిచేస్తుంది. మందు తాగిన వాడి మీద యమపాశం పని చేయదా? మంచు మంచోళ్ళమ్మా నువ్వు తీసుకోలు, ఇలాంటి డీ గ్రేడ్ వాళ్ళని మాత్రం మమ్మల్ని అప్పగించు. పైన పార్షాటే, కింద భూలోకంలో కూడా పార్షాటే. పార్షాటే లెక్క అయిపోయాయి ఈ రోజుల్లో. అమ్మా మీ ఆయన మత్తు దిగాలంటే ఏం చేయాలో చెప్పమ్మా పతివత. ఎవరిని పిలిచారండి? నిన్నే పిలిచానమ్మా. ఓహో సారీ కన్ఫ్యూజ్ అయిపోయానండి. కన్ఫ్యూజ్ అయిపోయా? అరే మజ్జిగ రా, కొద్దిగా తాగరా. మజ్జిగ? అరే తాగినోనికి విషం ఇచ్చినా తాగుతాడు. నేను చెప్పకరా. ఆ మజ్జిగ కొద్దిగా నాకు ఇవ్వ. తాగండి. అమ్మా యమలోకంలో రాక్షసులందరూ రోజు రోజు తగ్గిపోతుంటే ఏమయ్యారనుకున్నా, అందరు భూలోకంలో వచ్చి చచ్చారా? ఎవరు రాక్షసులు? నిన్ను కాదా నిద్దురపోరా బుద్ధిగా ఈవేళ జోజో జోజో లాలి జోజో. నాకు వేరే పాట కావాలి. ఏం పాట కావాలి? మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తెగితే మాకు మేము మహారాజులం. ఈ దరిద్రుడు అంత్యక్రియలు చేద్దామని వస్తే నా చేత అంత్యక్రియ ఆడిస్తున్నాడు వీడు. కుమార్ రాజా, కుమార్ రాజా,
చెల్లెమ్మా ఇదిగో ఈడు పెళ్లిలో వాచ్ మర్చిపోయాడు. ఈడెవడు? ఏమబట్టి అన్నయ్య గారు మా ఆయనకి ఆయుష్ అయిపోయిందంట తీసుకెళ్ళడానికి వచ్చారు. అవునా సార్? ఎలాగో వచ్చారు, మా ఆవిడ కూడా తీసుకెళ్ళిపోండి సార్. అరే దరిద్రుడా, ఎవరిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళాలని అడిగింది తీర్థయాత్ర కాదురా, యమలోకం. వెళ్ళి ఇక్కడ నా టైం వేస్ట్ చేసావనుకో, ఈ యమపాసంతో నిన్ను భస్మం చేస్తాను ఏమనుకుంటున్నావు దరిద్రుడా? రే యమభటుడా, వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టుకుపోవు, పెళ్లి చేసుకోపోవు, దాని చేతిలో నరకం అనిపించుకోపోవు. ఇదే నా శాపం. అరే ఒక జన్మకి మీకు ఒకటే పెళ్ళం ఉంటుందిరా, మాకు సంవత్సరాలు సంవత్సరాలు ఒకటే పెళ్ళం ఉంటుందిరా దరిద్రుడా. యుగాలు 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 ఒకటే పెళ్ళం దరిద్రుడా. మీకు యుగ యుగాల నుంచి ఒకటే భార్య? అవును. పాపం అక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. బొంగే కాదు, పైన కింద మగాడే కష్టపడతాడు, పైన కింద ఆడదే సుఖపడుతుంది. దున్నపోతులా పడుకున్నాడు, లేపమ్మా. నీ అబ్బా నేను దున్నపోతున్నారా, కట్టె పెట్టి లేపుతుందిరా. కాదురా, 50 మందిని తీసుకెళ్లాలరా, నా టార్గెట్ ఫినిష్ చేయాలరా. నీ ఒక్కడి దగ్గర గంటలు గంటలు అయితే ఎలా రా, పదరా వెళ్దాం. నువ్వు ఎన్ని చెప్పినా రారా. ఎందుకు రావురా నువ్వు? నా వల్ల ఇక్కడ కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. నీ వల్ల నీ భార్యకే ప్రయోజనం లేదు, వేరే వాళ్ళకి ఏముంటదిరా? ఉందిరా. ఎవరికుంది? శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఓనర్ 2 బిడ్డలు, నా పైసలతో అమెరికాలో చదువుతాను. అమృత వైస్, దుర్గా వైస్, అటు ఇద్దరు పిల్లలు, ఇటు ఇద్దరు పిల్లలు. నా పైసలతో యూకేలో చదువుతారా. నేను ఇప్పుడు మధ్యంతరం మధ్యలో వచ్చేస్తే వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయిరా. అందుకే వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యే దాకా నేను మద్యాన్ని ఉద్యమంలాగా తాగుతా. అంబ తోడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు మా ఆయన పనికి మాలని అనుకున్నానండి, ఇంతమందిని ప్రయోజకులు చేస్తున్నాడు నాకు ఈ రోజు తెలిసిందండి. నీ అమ్మ పేసే మన్నుబడా. వాడు ఒక ఫ్లో లో ఉంటే నువ్వు ఒక ఫ్లో లో ఉన్నావు, దరిద్రపు దానా. రే లేరా నువ్వు? డిగ్రీ నేను రాను. ఇప్పుడు మధ్యలో వస్తే వాళ్ళ మధ్యలో చదువులు అయిపోతాయి లేదా బుజ్జి? అరే దరిద్రుడా, దేశంలో 90% మంది తాగుబోతులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళని చదివించుకుంటారు, నువ్వు రారా? ఉన్నారా? 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 అరే ఉన్నారంటే ఫైనల్ గా నువ్వు ఒక పెగ్గు మంచి స్ట్రాంగ్ గా కలుపురా. అమ్మ పతివత, కొద్ది వాటర్ ఇవ్వు. ఎవరిని పిలుస్తున్నారండి? నీతో అనవసరంగా ఆ పదాన్ని కమిట్ అయ్యానే నేను. ఇదిగో రే. పద చాలు పద. ఏం స్ట్రాంగ్ గా కలిపిన తమ్మి. ఏమే నేను పోతానా, ఇల్లు జాగ్రత్త. పదరా దరిద్రుడా, పద. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎదురొస్తానండి. ఎదురొస్తావు నువ్వు? ఎదురొస్తావు మెంటల్ దానా? వాడక యుద్ధానికి వెళ్తాడా, ఆఫీస్కి వెళ్తున్నాడు మెంటల్ దానా? జబలోకానికి వెళ్తుంటే ఎదురొస్తావు మెంటల్ దానా? నేను రారా పో. అరే దరిద్రుడా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలని నాకు తెలుసురా. నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నీ భార్యను తీసుకెళ్ళా. పిల్లలు లేకపోవడం నీ పని. రే నేను అత్తరా, రే రే నా పిల్లం రా. So let's start with Nagbabu sir. యమబొట్టుడైనా పక్కింటి పిల్లల్ని తీసుకెళ్తా. ఆఖరికి అదే సొల్యూషన్. మరి ఏం చేయాలి? ఆ దరిద్రుడు రాడే. వెరీ గుడ్ రవి, బాగా చేసావరా. వినోద్ వెరీ గుడ్ రా. చంద్ర సూపర్. రోజా గారు. చంద్ర టీం అనగానే రచ్చరవి ఫుల్ కాన్ఫిడెన్స్ తో పర్ఫార్మ్ చేస్తాడు. ఇక్కడ సోల్జర్, అక్కడ కెప్టెన్. అదేరా, సూపర్ ఇక్కడ నీ ఇష్టం. చేస్తాడు. ఇక్కడ నీకు భయం లేదు, ఆయన తలకంటే పెద్ద చంద్రది అక్కడ. సో చాలా బాగుంది చంద్ర. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, కొత్తగా అనిపించింది. ఇంతవరకు మనం Good. జబర్దస్త్ లో చేయని ఒక కొత్త థీమ్. వెరీ నైస్.